పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగు భాష తీయదనం మరింత పెరిగేలా, జీవోల విడుదలలో పారదర్శకత ఉండేలా ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం. చంద్రబాబు మార్క్, తెలుగులో తొలి జీవో విడుదల. దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంటుంటే, ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు లెస్ అనే వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అంటూ తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేశారని జగన్ సర్కార్పై విమర్శలొచ్చాయి. దాంతోపాటు అందరికీ అందుబాటులో ఉండాల్సిన జీవోలను రహస్యంగా ఉంచిందన్న అపవాదు గత ప్రభుత్వంపై ఉంది. కట్ చేస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు భాష తీయదనం మరింత పెరిగేలా, జీవోల విడుదలలో పారదర్శకత ఉండేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జారీ అయ్యే ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు ఏపీ చరిత్రలో తొలిసారిగా తెలుగు భాషలో మొట్టమొదటి జీవో విడుదలైంది. మొదటగా ఏపీ హోంశాఖ ఓ ఖైదీ పేరోల్కు సంబంధించిన జీవోను తెలుగులో కూడా విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఏపీ ప్రభుత్వం విడుదల చేసే ప్రతి జీవో ముందుగా ఇంగ్లీష్ భాషలో విడుదల కానుంది. ఆ తర్వాత 2 రోజుల్లోపు అదే జీవోను తెలుగు భాషలో కూడా విడుదల చేస్తారు. ప్రభుత్వ నిర్ణయాలు, ఉత్తర్వులు ప్రజలందరికీ సులభంగా అర్థం కావడంతో పాటు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉండనున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తాము కూడా జీవోలలో ఏముందో చదువుకునే వెసులుబాటు ఉంటుందని, తమకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వగైరాలు వివరాలు సులభంగా అర్థం చేసుకునే వీలుంటుందని అంటున్నారు. ఇప్పటిదాకా ఇంగ్లీష్లో ఉండే జీవో అంటే ఇంగ్లీష్ రాని వారికి ఓ బ్రహ్మ పదార్థంలా ఉండేదని, కానికపై తెలుగు వచ్చిన మెజార్టీ ఏపీ ప్రజల జీవోలలో సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోగలరని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.